బైబిల్ క్విజ్ తెలుగులో 22వ ఎపిసోడ్కు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారం మరియు చివరి ఆదివారంలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించబడుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయల బహుమతి అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలను సిద్ధం చేసుకుని ఫోన్ చేయడం ద్వారా కానీ లేక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ సమాధానాలు తెలియజేయగలరు. ఫోన్ చేయవలసిన నెంబరు 955-3592-673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, బైబిల్ని మరింత పరిశీలనాత్మకంగా చదవడానికి, ఆత్మీయంగా దేవునిలో ఎదగటానికి, బైబిల్ జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 21వ ఎపిసోడ్ విజేత పశ్చిమ గోదావరి జిల్లా నెలమూరుకు చెందిన వై సుధా గారు. సుధా గారు, మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. సమస్తమైన దేవుని ఆశీర్వాదములకు మీరు పాత్రులు కావాలని మనఃపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 21వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. బైబిల్ క్విజ్ తెలుగులో 22వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం లెక్కలకు సంబంధించిన ప్రశ్నలు. ఈ ఎపిసోడ్లో మొత్తం 23 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు గమనించగలరు. ఒక్కొక్క ప్రశ్నకు ఒక సంఖ్యను మాత్రమే సమాధానంగా తెలియజేయవలసి ఉంటుంది. అభ్యర్థులు గమనించండి. మొదటి ప్రశ్న, మొదట దేవుని నీతిని, రాజ్యమును వెదికినట్లయితే మనకు ఎన్ని రకాల అవసరతలు తీరతాయి? రెండో ప్రశ్న, ఊడ్చి అమర్చి ఉన్న ఇంటిలోనికి ప్రవేశించిన మొత్తం అపవిత్రాత్మలు ఎన్ని? మూడో ప్రశ్న, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయ్యున్నాడు అని పౌలు ఎన్ని విశ్రాంతి దినములు తెస్సలోనికలోని సమాజపు వారితో తర్కించాడు? నాలుగో ప్రశ్న,
దైవత్వ పోలికగా మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడినవి ఎన్ని? 5వ ప్రశ్న. ప్రభువు దర్శనమునకు లోబడి పౌలు కొరింథీలో ఎన్ని నెలలు నివసించాడు? 6వ ప్రశ్న. వెర్రివాడైన ధనవంతుడు తన ప్రాణముతో ఎన్ని రకాల పనులను చేయుము అని చెప్పుకొందును అనుకొన్నాడు? 7వ ప్రశ్న. ప్రభువు తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందుగా ఎంతమందిని పంపాడు? మొత్తం ఎంతమందిని పంపాడు? మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. 7వ ప్రశ్న. ప్రభువు తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా మొత్తం ఎంతమందిని పంపాడు? 8వ ప్రశ్న. పరలోకములో కూర్చుకొనిన ధనానికి ఎన్ని రకాల నష్టాలు ఉండవని యేసు చెప్పాడు? 9వ ప్రశ్న. దొంగల చేతిలో చిక్కి గాయపడిన వానిని చూచి కూడా ప్రక్కగా పోయిన వారు ఎంతమంది? 10వ ప్రశ్న. ఒకడు అర్ధరాత్రి వేళ తన స్నేహితుని ఇంటికి వెళ్ళి ఎన్ని రొట్టెలను అడిగాడు? 11వ ప్రశ్న. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని పౌలు ఇంచుమించు ఎంతమంది పురుషులను ప్రశ్నించాడు? 12వ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో చూస్తున్న అందరికీ చిన్న మనవండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలను మీకు తెలిసిన వారికి షేర్ చేసి ఈ సమాచారం ఇంకా అనేకులకు చేరడానికి సహాయపడండి. దయచేసి ఈ వీడియోను లైక్ చేసి దేవుని పనిలో మాకు సహాయపడండి. మరియు ఈ వీడియోలపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మరింత మెరుగ్గా దేవుని పనిని చేయటానికి మాకు సహాయపడమని మిమ్మల్ని వేడుకొనుచున్నాం. 12వ ప్రశ్న. యేసు విస్తారమైన అద్భుతములు చేసినను మారు మనసు పొందని పట్టణములు ఎన్ని? 13వ ప్రశ్న. ఎంతమంది స్కేవా కుమారులు దయ్యముల మీద ప్రభువు నామమును ఉచ్చరించారు? 14వ ప్రశ్న.
ఎఫెసులోని సమాజ మందిరపు వారితో దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు పౌలు ఎన్ని నెలలు గడిపాడు? 15వ ప్రశ్న. పరిశుద్ధాత్మ అనే పేరుతో పాటు ఆయనను గూర్చి యేసు ఇంకా ఎన్ని పేర్లతో పిలిచాడు? పదహారో ప్రశ్న. తాను ఎన్నోవ దినమున పూర్ణ సిద్ధి పొందుతానని యేసు చెప్పాడు? 17వ ప్రశ్న. తాను నీతిమంతుడైనట్టు కనపరచుకొనగోరినవాడు. మళ్ళీ అండి. 17వ ప్రశ్న. తాను నీతిమంతుడైనట్టు కనపరచుకొనగోరినవాడు చెప్పిన ప్రకారం దేవుడైన ప్రభువును ఎన్ని విధాలుగా ప్రేమించాలి? 18వ ప్రశ్న. తురన్ను యొక్క పాఠశాలలో దాదాపు ఎన్ని సంవత్సరముల వరకు పౌలు దేవుని వాక్యమును బోధించాడు? 19వ ప్రశ్న. సమరయుడు పూటకోళ్ళవానికి ఎన్ని దేనారములు ఇచ్చాడు? 20వ ప్రశ్న. అందరి ఎదుట కాల్చివేయబడిన మాంత్రిక విద్యకు సంబంధించిన పుస్తకముల వెల ఎన్ని వెండి రూకలు? 21వ ప్రశ్న. హేరోదు తన జన్మదినం సందర్భంగా ఎన్ని వర్గాల వారికి విందు చేయించాడు? 22వ ప్రశ్న. పరిశుద్ధాత్మ ఎన్ని విషయములను గూర్చి లోకులను ఒప్పుకొన చేస్తాడు? 23వ ప్రశ్న. పౌలును అతనితో కూడా ఉన్నవారును ఫిలిప్పీ నుండి త్రోయకు ఎన్ని దినములలో చేరుకున్నారు? ఇవండి మీకు ఈ 22వ ఎపిసోడ్లో ఇచ్చిన మొత్తం 23 ప్రశ్నలు. మరలా డిసెంబర్ చివరి ఆదివారంలో జరగబోయే 24వ బైబిల్ క్విజ్ తెలుగు ఎపిసోడ్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు అందరికీ వందనాలు.